హైదరాబాద్ దశ మార్చేలా రూపుదిద్దుకోనున్న రీజనల్ రింగ్ రోడ్డు పనులను డిసెంబర్ లోపు ప్రారంభించనున్నట్లుగా రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. టెండర్ల ప్రక్రియ అనంతరం అక్టోబర్లో లాంఛనంగా శంకుస్థాపన చేసే యోచనలో ఉన్నామని చెప్పారు. కుదిరితే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఈ కార్యక్రమం ఉంటుందని పేర్కొన్నారు. గత ప్రభుత్వ నిర్వాహకం కారణంగానే త్రిబుల్ పనులు ఇప్పటి వరకు మొదలు కాలేదని విమర్శించారు. తమ ప్రభుత్వం రాగానే కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో చర్చించి మళ్లీ ఆ పథకాన్ని పట్టాలెక్కించినట్లుగా చెప్పారు. బుధవారం రోడ్లు భవనాల శాఖపై 8 గంటల పాటు సమీక్ష అనంతరం సాయంత్రం ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రపంచ పటంలో హైదరాబాదును ఇన్వెస్ట్మెంట్ హబ్గా మార్చే స్థాయి త్రిబుల్ ఉందని పేర్కొన్నారు. దీనిని ఆధారంగా చేసుకొని స్పోర్ట్స్ జోన్, హార్డ్వేర్ జోన్ లాంటి వాటిని ఏర్పాటు చేస్తున్నామని, దీంతో పాటు రైలు మార్గాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నట్లుగా చెప్పుకొచ్చారు. హైదరాబాద్ విజయవాడ హైవే 6 వరుసల విస్తరణ పనులు కూడా డిసెంబర్ నాటికి ఒక కొలిక్కి తెస్తామని, 375 కోట్ల విలువైన పనులకు టెండర్ ప్రక్రియ కూడా పూర్తయిందని చెప్పారు. 17 ఫ్లైఓవర్లు, అండర్ పాస్ పనులకు 23న శంకుస్థాపన చేస్తున్నట్లుగా చెప్పారు. 5,600 కోట్లతో గ్రీన్ హైవేగా బెంగళూరు రహదారిని, ఎలివేటెడ్ కారిడార్లతో నాగపూర్ జాతీయ రహదారిని మెరుగుపరుస్తున్నట్లుగా చెప్పారు. నగరం చుట్టూ నిర్మిస్తున్న ఆసుపత్రి భవనాలను, వరంగల్ కొత్త ఆసుపత్రి భవనాన్ని సకాలంలో పూర్తి చేస్తామని, గత ప్రభుత్వం అకౌంట్ల కోసం పనిచేస్తే మా ప్రభుత్వం అకౌంటబిలిటీ కోసం పనిచేస్తుందని మంత్రి కోమటిరెడ్డి పేర్కొన్నారు.